అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి మా జర్నలిస్ట్ అయ్యి ఎందుకు విశ్లేషణ చేస్తాడో కూడా అర్థం కాదు. ఊరికే ఏదో చేయాలన్న పేరుకి మాత్రమే చేస్తాడు. ఇప్పుడు ఒక వీడియో చేశాడు, జూనియర్ ఎన్టీఆర్పై కుట్ర. ఆ వీడియోలో ఏం మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, అసలు పొంతన లేకుండా ఆ వీడియో ఎందుకు చేశాడో ఒకసారి మళ్ళీ జర్నలిస్ట్ సాయి చూసుకున్నా సరే అర్థం కాదు. ఆ వీడియో సాయికే అర్థం కాదు. ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏమో తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదంట, సక్సెస్ మీటింగ్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదంట. అందుకని చెప్పేసి అని జూనియర్ ఎన్టీఆర్పై కుట్ర అని చెప్పేసి అని మాట్లాడారు. ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. జూనియర్ ఎన్టీఆర్కి కలిసి రాలేదా కావాలని కుట్ర జరుగుతుంది. దేవరా సినిమాకు అది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకి ఏంటి, అందరి హీరోల సినిమాలకి అదే ఉంటుంది లెక్క. జూనియర్ ఎన్టీఆర్ గారైనా, ప్రభాస్ గారైనా, లేదంటే రామ్ చరణ్ గారైనా, చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, ఎవరికైనా అంతే ఉంటుంది. ఈయనకేం సపరేట్గా ఉండదు. అలాగని చెప్పేసి ఈయనకేం తగ్గించేసేది ఏమి ఉండదు. అన్ని సినిమాలకి ఎలాగైతే పర్మిషన్ ఇచ్చారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకు కూడా అలాగే ఇచ్చారు, ఈ సినిమాకు కూడా అలాగే ఇచ్చారు. అంతేనా? ఏమైనా స్పెషల్గా ఏమైనా తగ్గించారా లేదని పెంచారా? అడగలేదు అనుకుంటా, అడిగారు అనుకుంటా, అడిగారో అడగలేదో తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ గారి పని కొట్ట. నీదొక విశ్లేషణ అన్న. ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా సక్సెస్ మీట్ ఎప్పుడూ కూడా ఒక బహిరంగ ప్రదేశంలో లక్షలాది మందిని పిలుచుకొని ఒక పెద్ద సెట్ వేసేసి సక్సెస్ మీట్ ఏ సినిమాకి చేయరన్నా. ఎప్పుడైనా సరే ఏ హోటల్లోనో ఏ ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని, అవునా, ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో, ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొని చేసుకుంటారు సక్సెస్ మీట్. అంటే అంతే. బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటికొచ్చి సక్సెస్ మీట్ ఎప్పుడు జరగలే నాకు తెలిసి. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నీకు తెలిసి ఉండొచ్చేమో, కానీ నేను ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్ళ బట్టి ఎప్పుడు కూడా సక్సెస్ మీట్ ఎప్పుడు బహిరంగ ప్రదేశాల్లో పెట్టలేదన్నా. పెట్టారా? ఈ పర్మిషన్ ఏంటి దీనికి? అంత పెద్ద గింజుకోవాల్సిన అవసరం ఉంది? అవసరం లేకుండా పెద్ద హోటల్ బుక్ చేసుకోవచ్చు, పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవచ్చు, అందులో పెట్టుకోవచ్చు. ముందస్తు సమాచారం పోలీసులకు ఇస్తారు, అవునా? పోలీసులు కల్పించాల్సిన భద్రత పోలీసులు కల్పిస్తారు, అంతే. ఇందులో ప్రభుత్వానికి వచ్చే లాభం ఉండదు, నష్టం ఉండదు. నీ పిచ్చితనం కాకపోతే, ఇక్కడ నీ పిచ్చితనం కాకపోతే తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణలో కూడా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇచ్చిన పాసుల కంటే, అంటే ఆ హోటల్ యొక్క పరిమితి కంటే 4,000 మందికో 5,000 మందికో సిట్టే లేక వేల మందికి పాసులు ఇచ్చేశారు. అక్కడ ఆ ఎఫెక్ట్ కొట్టింది. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనాభా వచ్చేసారు. ఆ సందర్భంలో అది క్యాన్సిల్ అయింది. నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటే క్లియర్గా చెప్పు. ఈ డొంక తిరుడు వద్దు. నీకు ఏ సబ్జెక్టు లేకపోతే, నువ్వు మాట్లాడడానికి ఏది లేకపోతే ఫ్యాన్స్ మధ్యన, పార్టీల మధ్యన, లేదంటే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చేసి అట్లా నీకేమైనా అర్థమైందా? లాస్ట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు కూడా కుట్ర జరుగుతున్నా అంటాడు. సినిమాకి ఏమైనా ఆటం కలిగించారా? సినిమా రేట్లు ఏమైనా తగ్గించారా? ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది పెట్టిందా? లేదు. సక్సెస్ మీట్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి సక్సెస్ మీట్కి పర్మిషన్ ఇవ్వలేదంట. జూనియర్ ఎన్టీఆర్ గారిని కుట్ర జరుగుతుందా అని చెప్పేసి అడిగారని చెప్పేసి మూవీ టీవీ అని చెప్పిందన్న. ఆ మూవీకి సంబంధించిన టీం ఏదైతే ఉందో, సభ్యులు ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా చెప్పారా మాకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అందుకని చెప్పేసి మేము సక్సెస్ మీట్ పెట్టుకోలేకపోయింది చెప్పారా? వాళ్ళ ఇష్టమన్నా. బడ్జెట్ని బట్టి చేసుకోవాలనుకుంటే గ్రాండ్గా చేసుకుంటారు, లేదనుకుంటే లేదు. ఇక్కడ అంత పెద్ద పర్మిషన్ తెచ్చుకోవడానికి అంత పెద్ద ప్రోగ్రాం కూడా కాదు కదన్నా, చిన్న ప్రోగ్రాం అంతేనా? సక్సెస్ మీట్లు చాలా చిన్నవి పెట్టుకుంటారు కదా, పెద్ద ఏం పెట్టుకోరు కదా. లక్షలాది మందిని తీసుకొచ్చారు కదా పర్మిషన్ ఇవ్వకపోవడానికి. జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు, ఎక్కడన్నారో అంటే ఒక ఈ పాటికి వినిపించేద్దు కదా. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ మాట అనుంటే ఆ ముందే నీ ఫోన్లో ఇలా చూపించేద్దు కదా మాకు ఈ పాటికి. ఇగో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా అన్నారని చెప్పేసి అని. ఏం జరిగిందో తెలియదు, ఊరికే హైప్ కోసం అంతే, వ్యూవర్షిప్ కోసం అంతే. అభిమానుల మధ్యన చచ్చిపెట్టేయాలి. అక్కడ కూడా క్వశ్చన్ మార్కే. నువ్వు జర్నలిస్టు కదా, మాలాంటి కార్యకర్తవు కాదు కదా. నీకు ఆ మాత్రం సమాచారం తెలిసే కదా మాట్లాడాలి. ఇచ్చారా ఇవ్వలేదా అనేది నీకే తెలియనప్పుడు నువ్వు వీడియో చేసి ఏం ఉపయోగం అని అడుగుతున్నా. జనరల్గా జర్నలిస్టులు అందరూ కూడా తనకు తెలిసిన సమాచారాన్ని చెప్తారు. తనకున్న నాలెడ్జో లేదంటే ఒక విషయం పైన అవగాహన ఉన్నదాన్ని 10 మందికి తెలియజేస్తారు. లేదంటే ఏదైనా ఒక అంశం పైన ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు చేసే విశ్లేషణ తప్ప రైటా, తన అనుభవాన్ని బట్టి తను చెప్పుకుంటూ వెళ్తాడు.
నీకే ఒక క్వశ్చన్ మార్క్ కదా, ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు అన్నప్పుడు, డౌట్ ఉన్నప్పుడు ఎందుకు చేసావు అని అడుగుతున్నాను నేను. ఏ విశ్లేషణ అది? క్లారిటీ ఉండాలి కదా. నీకు ఒక క్లారిటీ ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ గారి పైన కుట్ర, ఏదో అభిమాన్ని రెచ్చగొట్టడానికి కాకపోతే ఎంతకాలం ఇది ఈ అప్పాబాయ విశ్లేషణ దేనికోసం? ఒక క్లారిటీతో ఏడన్నా మరి సరాగ్గా మాట్లాడు. మాకు సక్సెస్ మీట్కి పర్మిషన్ ఇవ్వలేదు, ఏదో ఒక చిన్న హోటల్లో బుక్ చేసుకున్నారు. సక్సెస్ మీట్లు ఇప్పుడు కూడా హోటల్లోనే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా హోటల్లోనే పెట్టుకుంటారు చాలామంది. లేదంటే కొంతమంది అయితే ఇక్కడ గ్రౌండ్ తీసుకొని ఆ గ్రౌండ్లో వేసుకుంటారు భారీగా చేయాలనుకుంటారు. ఇది ఎక్కడ దరిద్రమో! ఇది సక్సెస్ మీట్లకి బహిరంగ ప్రదేశాల్లో ఏదో పెద్ద మీటింగ్ పెట్టినట్టు పెచ్చ మాట్లాడమాకండి. ఈ మధ్యకాలంలో సక్సెస్ మీటు బహిరంగ ప్రదేశంలో పెట్టినట్టు ఏదైనా ఒకటి చూపించు. ఎందుకు వచ్చింది ఇది అంటాను? ఈ తలకనే వ్యవహారం కాకపోతే విశ్లేషణ చేయాలనుకుంటే చెయ్యి, కొద్దిగా తెలుసుకొని చెయ్యి. నీకు తెలియకుండా నీకే డౌట్ ఉండి మళ్ళీ నువ్వు అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టక. నువ్వు జర్నలిస్ట్ గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టమాక. నీకు తెలిసింది చెప్పు. మేము అన్నాం అనుకో అంట అని, దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు అనకూడదు. నువ్వు తెలీదు, తీసుకున్నారో లేదో, ఈ బొకడా విశ్లేషణ నువ్వు చేయకూడదు. మరీ తలతెక్క వ్యవహారాలు చేయమాకన్నా. అభిమానులు అందరూ బాగానే ఉన్నారు, మీలాంటి వాళ్ళు మధ్యలో తెచ్చిపెట్టేది. ప్రభుత్వం కుట్ర పని వేసింది, చంద్రబాబు నాయుడు గారు కుట్ర పని వేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని సినిమాలకి రేట్లు తగ్గించేసి ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వలేదుగా. గత 5 ఏళ్ళు ఏ ఫంక్షన్లు ఏపీలో జరగలేదుగా. ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ సక్సెస్ మీట్లు కానీ ఏపీలో ఏది జరగలేదుగా గత 5 ఏళ్ళు పాటు జరిగినాయా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరు హీరోల పైన కుట్ర పని వేసాడా? ఏటి సాయన్న ఇది? ఏం విశ్లేషణ? నీకు చాలా సందర్భాల్లో చెప్తానే ఉంటా, మా లాంటి వాళ్ళ దగ్గర చెప్పించుకోమాకయ్యా. మా ఓటోలు నీకు చెప్పాలంటే చాలా చిరాకు ఉంది, సీనియర్ జర్నలిస్టు కదా అని. నువ్వు వినవు, నువ్వు మళ్ళీ మొదటిగా వస్తావు. అదొక విశ్లేషణ. సిగ్గుపడాను కొద్దిగా. ఈ అప్పాబాయ మాటలో ఈ పనికిమాలిన విశ్లేషణ ఇంకెప్పుడు చేయమాక.